హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక గుండెలు పిండేసే, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకొచ్చాను. మీరు మా ఛానల్ను ఆదరిస్తున్న తీరు, మీరు పెట్టే కామెంట్లు మాకెంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇది విశాఖపట్నంలోని అరకు కొండల్లో ఒక ప్రైవేట్ టీచర్ అయిన భార్గవ్ స్వయంగా ఎదుర్కొన్న అనుభవం. ఈ కథ విన్న తర్వాత మీరు అడవిలోకి వెళ్లాలంటే ఒక్క నిమిషం ఆలోచిస్తారు. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీ ప్రతి సపోర్ట్ నాకు ఇలాంటి మరిన్ని వాస్తవిక, భయంకరమైన అనుభవాలను మీ ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్నిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళదాం. నా పేరు భార్గవ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇది విన్న తర్వాత మీరు అడవుల వైపు వెళ్లాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తారు. విశాఖపట్నం అంటేనే ప్రకృతికి పెట్టింది పేరు. అందులోనూ అరకు లోయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పచ్చని కొండలు, మంచు మేఘాలు, అందమైన కాఫీ తోటలు, ఇవన్నీ మనస్సుని పులకరింపజేస్తాయి. భార్గవ్ కూడా సరిగ్గా అలాగే అనుకున్నాడు. భార్గవ్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. రోజూ స్కూలు, హోంవర్కులు, పిల్లలతో గడిపే అతడికి వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక కొత్త ప్రాంతాన్ని చూడాలని కోరిక. ఆ ఉత్సాహంతోనే తన 3 స్నేహితులు నిఖిల్, సాయి మరియు కిరణ్లతో కలిసి అరకు ట్రెక్కింగ్కు ప్లాన్ చేసుకున్నాడు. ఆ శనివారం ఉదయం 6 స్నేహితులు హుషారుగా బయలుదేరారు. విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో ఉండే ఘాట్ రోడ్డు మలుపులు, ఆ చల్లని గాలి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అరకు చేరుకున్నాక టూరిస్టులు వెళ్లే రొటీన్ ప్లేస్ కాకుండా లోపలికి ఉండే దట్టమైన అడవి వైపు ట్రెక్కింగ్ చేయాలని భార్గవ్ పట్టుబడ్డాడు. చూడు భార్గవ్, ఇక్కడ అడవి చాలా లోతుగా ఉంటుంది, దారి తప్పితే కష్టం అని సాయి హెచ్చరించినా, మన దగ్గర మ్యాప్ ఉంది కదా, పైగా మనం ముందే లోకల్ గైడ్ని అడిగాం, ఇబ్బందే ఉంది అని భార్గవ్ నవ్వుతూ అన్నాడు. నిజానికి భార్గవ్కు అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. కాని అతడికి తెలియదు, ఆ అడ్వెంచర్ అతడి జీవితంలో మర్చిపోలేని పీడకలగా మారబోతోందని. మధ్యాహ్నం 1 గంట సమయంలో వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, అక్కడక్కడా వినిపించే అడవి జంతువుల అరుపులు. మొదటి 2 గంటలు చాలా సరదాగా గడిచింది. కొండలు ఎక్కుతూ, ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగారు. అయితే సమయం గడుస్తున్న కొద్దీ అడవి సాంద్రత పెరుగుతూ వచ్చింది. సూర్యరశ్మి నేలకు తగలడం కూడా కష్టమైపోతోంది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మంచు కురవడం మొదలైంది. అరే, చీకటి పడుతోంది, మనం తిరిగి వెనక్కి వెళదామా, లేదంటే ఎక్కడైనా టెంటు వేసుకుందామా అని నిఖిల్ అడిగాడు. అప్పుడే వారికి దూరంగా ఒక చిన్న వెలుగు కనిపించింది. అడవి మధ్యలో ఒక చిన్న గుడిసెలాంటి నిర్మాణం. ఆశ్చర్యపోయిన భార్గవ్, అక్కడ చూడండి, ఎవరో ఉన్నట్టున్నారు, కనీసం అక్కడ నీళ్లన్నా దొరుకుతాయి, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి స్నేహితులను అటువైపు నడిపాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ గుడిసె చాలా పాతదిగా అనిపించింది. తాటాకులతో కప్పబడిన ఆ గుడిసె గోడలు మట్టితో కట్టబడి ఉన్నాయి. గుడిసె ముందు భాగంలో ఒక ముసలావిడ ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమె ముఖం నిండా ముడతలు, తెల్లబడిన జుట్టు, ఎముకల గూడులా ఉన్న శరీరం. ఆమె కళ్ళు మాత్రం చాలా తీక్ష్ణంగా ఉన్నాయి. ఆమె చూపు ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్లుంది. భార్గవ్ ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మమ్మ, నమస్కారం, మేమిక్కడికి ట్రెక్కింగ్ కోసం వచ్చాము, కొంచెం తాగడానికి నీళ్లిస్తారా అని మర్యాదగా అడిగాడు. ఆ వృద్ధురాలు నెమ్మదిగా తల ఎత్తి భార్గవ్ వైపు చూసింది. ఆమె కళ్లలో ఏదో తెలియని బాధ, భయం కలగలిసి ఉన్నాయి. ఆమె ఏమీ మాట్లాడకుండా కేవలం తల ఊపి, లోపలికి వెళ్లి నీళ్లు తెస్తాను బాబూ అని వణుకుతున్న స్వరంతో చెప్పి నెమ్మదిగా గుడిసె లోపలికి వెళ్ళింది. భార్గవ్ మరియు అతడి స్నేహితులు బయట ఉన్న అరుగుమీద కూర్చున్నారు. ఈ అడవి మధ్యలో ఈ ఆవిడ ఒక్కతే ఎలా ఉంటోందిరా అని కిరణ్ గుసగుసలాడాడు. ఏమో, గిరిజన ప్రాంతాల్లో ఇలాంటివి కామనే, ఏదో చిన్న తోటలాంటిది ఉండి ఉంటుందిలే అని సాయి సర్ది చెప్పాడు. నిమిషాలు గడిచాయి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట. ఆ వృద్ధురాలు లోపలికి వెళ్లి చాలాసేపయింది కాని తిరిగి రాలేదు. ఏమైంది ఆవిడకి? నీళ్లు తీసుకురావడానికి ఇంతసేపా
అని భార్గవ్ అసహనంగా అన్నాడు. చుట్టూ చీకటి ముసురుకుంటోంది. అడవిలో గాలి వేగంగా వీయడం మొదలయింది. ఆ గాలిలో ఎండుటాకుల చప్పుడు భయంకరంగా వినబడుతోంది. నేను వెళ్లి చూస్తాను అని చెప్పి భార్గవ్ నెమ్మదిగా గుడిసె లోపలికి అడుగుపెట్టాడు. లోపల చాలా చీకటిగా ఉంది. ఒక చిన్న మట్టి ప్రమిద వెలుగుతోంది. ఆ వెలుగులో లోపల ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మూలన పాత పాత్రలు, కొన్ని కర్రలు ఉన్నాయి. కాని ఆశ్చర్యకరంగా అక్కడ ఆ ముసలావిడ లేదు. గుడిసె చాలా చిన్నది. ఒకే గది. ఆ వృద్ధురాలు వెనకవైపు నుంచి వెళ్లడానికి వేరే దారి కూడా లేదు. అమ్మమ్మా, ఎక్కడున్నారు అని భార్గవ పిలిచాడు. సమాధానం లేదు. కాని అతడికి గాలిలో ఒక వింత శబ్దం వినిపించింది. అదొక చిన్న పిల్లవాడి ఏడుపులా ఉంది. చాలా తక్కువ శబ్దంతో సన్నగా వినిపిస్తోంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కావడం లేదు. భార్గవ్ ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. లోపల ఎవరూ లేకపోయినా ఆ ఏడుపు వినబడటం అతనికి అంతు చిక్కడం లేదు. బయట ఉన్న స్నేహితుల దగ్గరికి పరుగున వచ్చాడు. అరే, లోపల ఆ ముసలావిడ లేదురా, అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. లోపల ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వస్తోంది అని కంగాలుగా చెప్పాడు. కాని సాయి నవ్వుతూ, భయపడకు భార్గవ్, నీకు భ్రమయేమో, ఆవిడ బహుశా లోపల ఇంకో గది ఉంటే అటు వెళ్లి ఉంటుంది. గాలి శబ్దం నీకు ఏడుపులా అనిపించి ఉంటుంది. రా, మనమే లోపలికి వెళ్లి చూద్దాం అని చెప్పి అందరినీ లోపలికి తీసుకెళ్లాడు. అందరూ లోపలికి వెళ్లారు. టార్చ్ లైట్లు వేసి గది మూల మూలన వెతికారు. కాని అక్కడ ఎవరూ లేరు. ఆ ముసలావిడ మాయమైపోయినట్టే అనిపించింది. భార్గవ్ మాత్రం ఇంకా ఆ ఏడుపు శబ్దాన్ని వింటున్నాడు. కాని చిత్రమేమిటంటే మిగిలిన ముగ్గురికి ఆ శబ్దం వినబడడం లేదు. చూడు భార్గవ్, ఇక్కడ ఏమీ లేదు. టైం 6:30 అయింది. ఇప్పుడు మనం అడవిలోకి వెళ్లడం సేఫ్ కాదు. ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. రేపు ఉదయం బయల్దేరదాం. ఎలాగూ ఇక్కడ నీళ్లు లేవు. మన దగ్గర ఉన్న బాటిల్స్లో నీళ్లే తాగుదాం అని నిఖిల్ నిర్ణయించాడు. భార్గవ్ మనసులో ఏదో తెలియని అలజడి. ఆ ముసలావిడ ఎక్కడికి పోయింది? ఆ ఏడుపు ఎవరిది? ఇవన్నీ ఆలోచిస్తుంటే అతడికి నిద్ర పట్టడం లేదు. అందరూ ఆ గుడిసె మధ్యలో చాపలు వేసుకుని పడుకోవడానికి సిద్ధమయ్యారు. కాని బయట అడవిలో వాతావరణం మారుతోంది. గాలి విపరీతంగా వీస్తూ గుడిసె పైకప్పు తాటాకులు ఎగిరిపోతాయేమో అన్నట్టుగా ఉంది. అప్పుడే భార్గవ్ దృష్టి గదిగోడ మీద ఉన్న ఒక పాత ఫోటో మీద పడింది. గోడమీద ఉన్న ఆ ఫోటో చాలా పాతది. దాని చుట్టూ ఉన్న చెక్క ఫ్రేమ్ సగం పాడైపోయింది. ఫోటో కూడా పసుపు రంగులోకి మారిపోయి ఉంది. భార్గవ్ తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ ని ఆ ఫోటో మీద వేశాడు. ఒక్క క్షణం అతడి గుండె ఆగినంత పనయ్యింది. ఆ ఫోటోలో ఉన్నది సరిగ్గా ఇందాక బయట కూర్చున్న ముసలావిడే. అవే కళ్ళు, అదే ముఖ కవళికలు. కాని తేడా ఏమిటంటే ఆ ఫోటోలో ఆమె చాలా యవ్వనంగా ఉంది. ఆమె పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని ఆమె చాలా గట్టిగా హత్తుకొని ఉంది. ఫోటో కింద భాగంలో చిన్న అక్షరాలతో ఒక సంవత్సరం రాసి ఉంది. 1924. భార్గవ్ లెక్క కట్టాడు. అది 100 ఏళ్ల క్రితం నాటి ఫోటో. అంటే ఇందాక తాను చూసింది మనిషా లేక మరేదైనా? 100 ఏళ్ల క్రితం నాటి వ్యక్తి ఇప్పుడు ఎలా ప్రాణంతో ఉంటుంది? ఒకవేళ ఉంటే ఆమెకు కనీసం 120 ఏళ్లు పైబడి ఉండాలి. కాని ఆమె నడక, ఆమె రూపం అంత వయసున్నదానిలా అనిపించలేదు. అరే సాయి, ఇటు చూడు అని భార్గవ్ కేకవేశాడు. స్నేహితులందరూ ఫోటో దగ్గరికి వచ్చారు. ఫోటో చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. ఇది ఇందాకటి ఆవిడే కదా, కాని 1924 ఏంటిరా? ఈ ఫోటో ఇక్కడ ఎలా ఉంది అని నిఖిల్ వణుకుతున్న స్వరంతో అడిగాడు. ఆ క్షణం వరకు భార్గవ్ చెప్పే మాటలు నమ్మని వాళ్లంతా ఒక్కసారిగా భయంతో గజగజ వణకడం మొదలుపెట్టారు. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, ఇక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదు అని కిరణ్ కంగారుగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని బయట పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. పెద్ద వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో అడవి మొత్తం దద్దరిల్లిపోతోంది. చీకటి ఎంత దట్టంగా ఉందంటే చేతి వేళ్లు కూడా కనిపించడం లేదు.
అడవిలో టార్చ్ లైట్ వెలుతురు కూడా మంచులో కలిసిపోతోంది. వద్దు కిరణ్, ఈ వర్షంలో ఈ చీకటిలో అడవిలోకి వెళితే దారి తప్పిపోతాం. పైగా అడవి జంతువులు కూడా ఉండవచ్చు. ఇప్పుడైతే ఈ గుడిసే మనకు రక్షణ. కనీసం తలదాచుకోవడానికి చోటుంది అని సాయి వారించాడు. అందరూ గుడిసె మధ్యలోకి వచ్చి కూర్చున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని భార్గవ్కు మాత్రం ఆ ఏడుపు శబ్దం ఇప్పుడు మరింత స్పష్టంగా, మరింత దగ్గరగా వినబడుతోంది. అది సరిగ్గా వాళ్లు కూర్చున్న చోటు కింద నుంచే వస్తున్నట్టు అనిపించింది. టార్చ్ లైట్ వెలుగును నేలమీద వేసి చూశాడు భార్గవ్. ఆ మట్టి నేల మీద కొన్ని చోట్ల మట్టి వదులుగా ఉన్నట్టు గమనించాడు. అరే, ఇక్కడ చూడండి, ఈ మట్టి పక్కకు జరిపినట్టుంది అని చెప్పి నెమ్మదిగా చేతులతో ఆ మట్టిని పక్కకు తోశాడు. కొంచెం లోతుకు వెళ్లేసరికి అతడి వేళ్లకు ఏదో తగిలింది. అది ఒక పాత గుడ్డముక్క. దాన్ని బయటకు లాగగా అది ఒక చిన్న పిల్లోడి అంగి. దానిమీద రక్తపు మరకలు ఎండిపోయి నల్లగా మారి ఉన్నాయి. అందరిలోనూ వణుకు మొదలైంది. ఆ ఏడుపు శబ్దం ఇప్పుడు గుడిసె లోపలి నుంచి కాకుండా గుడిసె బయట నుంచి వినిపించడం మొదలైంది. ఒక వింత శబ్దం. ఎవరో గుడిసె చుట్టూ తిరుగుతున్నట్లు, తాటాకులను గీకుతున్నట్లు వినిపిస్తోంది. ఎవరున్నారక్కడ అని నిఖిల్ గట్టిగా అరిచాడు. సమాధానం రాలేదు కాని ఆ గీకుడు శబ్దం పెరిగింది. నిఖిల్ ధైర్యం చేసి గుడిసె తలుపు సందులో నుంచి బయటకు చూశాడు. ఒక్కసారిగా అమ్మో అని కేకవేసి వెనక్కి పడిపోయాడు. ఏమైందిరా అని అందరూ అతడి దగ్గరకు వెళ్లారు. నిఖిల్ మొహం తెల్లగా అయిపోయింది. బయట వింత ఆకారాలు తిరుగుతున్నాయిరా. అవి మనుషుల్లా లేవు, చాలా పొడవుగా ఉన్నాయి. చెట్లమీద నుంచి ఎవరో కిందకు చూస్తున్నారు అని భయంగా చెప్పాడు. భార్గవు కూడా తలుపు సందులో నుంచి చూశాడు. మెరుపు మెరిసినప్పుడు అడవిలోని చెట్లు క్షణంపాటు వెలిగాయి. ఆ వెలుగులో అతనికి కొన్ని నీడలు కనిపించాయి. అవి నేలమీద నడవడం లేదు, చెట్ల కొమ్మల మధ్య వేగంగా కదులుతున్నాయి. వాటి కళ్ళు మెరుస్తున్నాయి. అవి ఒక్కటి కాదు, చాలా ఉన్నాయని అర్థమైంది. మనం లోపల తలుపు వేసుకుని ఉందాం. ఉదయం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు అని భార్గవ్ గట్టిగా చెప్పాడు. గుడిసె తలుపుకు లోపలి నుంచి ఒక పెద్ద కర్రను అడ్డంగా పెట్టారు. కాని ఆ గుడిసె లోపల ప్రశాంతత లేదు. ఆ వృద్ధురాలు మళ్లీ కనిపిస్తుందేమో అన్న భయం ఒకవైపు, ఆ ఏడుపు శబ్దం మరోవైపు. అప్పుడే భార్గవ్ గమనించాడు, తాము కూర్చున్న చోటు పక్కనే ఉన్న గోడమీద ఉన్న ఆ ఫోటో ఇప్పుడు మారిపోయింది. ఇందాక ఆ ముసలావిడ నవ్వుతున్నట్టుంది, కాని ఇప్పుడు ఆ ఫోటోలో ఆమె కళ్ళు రక్తంతో నిండిపోయి ఉన్నాయి. ఆమె నోరు తెరిచి ఏదో అరుస్తున్నట్టుగా ఉంది. ఇది నిజం కాదు, ఇదంతా నా భ్రమ అని భార్గవ్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. కాని ఆ ఏడుపు ఇప్పుడు స్పష్టమైన మాటలుగా మారింది. నా బిడ్డ కావాలి అని ఒక ముసలి గొంతు గుడిసె మొత్తం ప్రతిధ్వనించింది. ఆ గొంతులో ఉన్న బాధ వర్ణనాతీతం. అది విని కిరణ్ భయంతో స్పృహ తప్పిపడిపోయాడు. సాయి, నిఖిల్ వణికిపోతున్నారు. భార్గవ్, ఆ ఆవిడ మనల్ని చంపేస్తుందిరా, మనం ఇక్కడ్నుంచి పారిపోవాలి అని నిఖిల్ ఏడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే గుడిసె తలుపు మీద ఎవరో గట్టిగా బాదడం మొదలుపెట్టారు. కర్ర విరిగిపోయేలా ఉంది. బయట ఉన్న ఆకారాలు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. వద్దు, లోపలికి రానివ్వకండి అని భార్గవ్ తలుపును గట్టిగా పట్టుకున్నాడు. కాని ఆ గుడిసె లోపలికి గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాని అక్కడ వెలుగుతున్న ఆ చిన్న ప్రమిద ఆరిపోయింది. గుడిసె మొత్తం గాఢాంధకారం. భార్గవ్కు తన పక్కనే ఉన్న స్నేహితులు కూడా కనిపించడం లేదు. ఎవరి ఊపిరి శబ్దం వారికి మాత్రమే వినబడుతోంది. హఠాత్తుగా భార్గవ్ భుజం మీద ఒక చల్లని చెయ్యి పడింది. అది మనిషి చెయ్యిలా లేదు, చాలా కఠినంగా ఎముకలు తేలి ఉంది. ఆ స్పర్శ తగలగానే భార్గవ్ ఒంట్లో 1000 వోల్టుల కరెంటు పాకినట్టయింది. నువ్వు నా బిడ్డను చూశావా అని ఒక గొంతు నేరుగా అతడి చెవి దగ్గర గుసగుసలాడింది. భార్గవ్ గుండె వేగం పెరిగిపోయింది. నోటి వెంట మాట రావడం లేదు. ఆ స్పర్శ ఎంత చల్లగా ఉందంటే అతడి భుజం మొద్దుబారిపోతోంది. నెమ్మదిగా తన జేబులో ఉన్న ఫోన్ను తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. వెలుగు పడగానే అతడి ముందు ఎవరూ లేరు. కాని నేలమీద మాత్రం తడి పాదముద్రలు ఉన్నాయి. అవి చిన్నపిల్లల పాదముద్రలు. అవి గుడిసె గోడల మీద కూడా పాకుతున్నట్టు కనిపిస్తున్నాయి. నిఖిల్, సాయి మూలన ముడుచుకుని కూర్చుని ఉన్నారు. కిరణ్ ఇంకా స్పృహలోనే వేడు. రేయ్, లేవండి, మనం ఇక్కడ ఉంటే మన ప్రాణాలు పోతాయి.
ఈ గుడిసె మనల్ని మింగేస్తుంది అని భార్గవ్ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సాయి, నిఖిల్ ఉలిక్కిపడి లేచారు. నిఖిల్ టార్చ్ లైట్ని అటూ ఇటూ వేస్తుంటే గుడిసె పైకప్పు నుంచి రక్తం బొట్లు బొట్లుగా కిందకు పడటం గమనించారు. ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుందో చూసే ధైర్యం ఎవరికీ లేదు. బయట వర్షం కొంచెం తగ్గినట్టు అనిపించింది, కాని ఆ గీకుడు శబ్దాలు, వింత అరుపులు మాత్రం తగ్గలేదు. మనం ఇప్పుడే బయల్దేరాలి. దారి దొరుకుతుందో లేదో తెలియదు, కాని ఇక్కడ ఉంటే మాత్రం మనల్ని ఎవరో బలి ఇస్తారు అని భార్గవ్ అన్నాడు. అందరూ కలిసి కిరణ్ని భుజాల మీద వేసుకున్నారు. భార్గవ్ తలుపును బలంగా తోశాడు. బయట అడవి భయంకరంగా ఉంది. మంచు తెరల మధ్య చెట్లు దయ్యాలలా కనిపిస్తున్నాయి. వారు గుడిసె నుంచి బయటకు వచ్చి పరుగు పెట్టడం మొదలుపెట్టారు. దారి తెలియదు, దిశ తెలియదు. కేవలం ఆ గుడిసెకు దూరంగా వెళ్లాలనే తపన. రాళ్ళు, రప్పలు తగులుతున్నాయి. ముళ్ల పొదలు ఒంటిని గీకుతున్నాయి. కాని ఆ నొప్పి కూడా వారికి తెలియడం లేదు. వెనకనుంచి ఎవరో వెంబడిస్తున్నట్టు అడుగుల చప్పుడు వినబడుతోంది. ఆగకండి, పరిగెత్తండి అని భార్గవ్ హెచ్చరిస్తూనే ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళాక సాయి ఆయాసంతో ఆగిపోయాడు. ఒక్క నిమిషం, నేను పరిగెత్తలేను అని గాలి పీల్చుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే వారికి దూరంగా మళ్లీ ఒక వెలుగు కనిపించింది. అక్కడ చూడండి, ఏదో ఇల్లున్నట్టుంది అని నిఖిల్ ఆశగా అన్నాడు. అందరూ ఆ వెలుగువైపు పరుగు తీశారు. కాని దగ్గరికి వెళ్లే కొద్దీ వాళ్ల కాళ్లు గడ్డకట్టిపోయాయి. అది మరేదో ఇల్లు కాదు, తాము ఇందాక వదిలిపెట్టి వచ్చిన అదే గుడిసె. అందరూ షాక్లో ఉండిపోయారు. ఇది ఎలా సాధ్యం? మనం కనీసం 1 కిలోమీటరు దూరం పరిగెత్తి ఉంటాం, మళ్లీ ఇక్కడికే ఎలా వచ్చాం అని సాయి పిచ్చివాడిలా అరిచాడు. అడవి వాళ్లతో ఆడుకుంటోంది. వారు ఎటు వెళ్లినా మళ్లీ అదే గుడిసె దగ్గరికి చేరుకుంటున్నారు. గుడిసె ముందు మళ్లీ ఆ ముసలావిడ కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు నీళ్ల పాత్ర లేదు, ఒక పాతకాలపు కత్తి ఉంది. ఆమె కళ్లనుంచి రక్తం కారుతోంది. ఆమె మనల్ని చూసి వికటంగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు అడవి అంతా ప్రతిధ్వనించింది. మీరు వెళ్లలేరు, నా బిడ్డ ఇక్కడే ఉన్నాడు, మీరు కూడా నా బిడ్డతో ఆడుకోవాలి అని ఆమె అరిచింది. ఆమె వెనకనుంచి చెట్లమీద ఉన్న ఆ వింత ఆకారాలు కిందకు దిగాయి. అవి మనుషులు కాదు, చనిపోయిన శరీరాలు. వాటి చర్మం కుళ్ళిపోయి ఉంది. అవి మెల్లమెల్లగా భార్గవ్ మరియు అతడి స్నేహితుల వైపు వస్తున్నాయి. శివాయ నమః, శివాయ నమః అని భార్గవ్ తనకు తెలిసిన మంత్రాలు చదువుతూ వెనక్కి జరిగాడు. అప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది. వాళ్లు వచ్చేదారిలో ఒక చిన్న శివాలయం కనిపించింది. అడవి పొలిమేరల్లో ఒక పాత గుడి. రేయ్, ఆ గుడి! మనం ఆ గుడి లోపలికి వెళ్తే వీళ్లు మనల్ని ఏమీ చెయ్యలేరు. అది చాలా పవిత్రమైన చోటు అని భార్గవ్ గుర్తు చేశాడు. కాని ఆ గుడి ఎక్కడుందో ఇప్పుడు కనిపెట్టడం ఎలా? అప్పుడే భార్గవ్కు ఆ ఏడుపు శబ్దం మళ్లీ వినిపించింది. కాని ఈసారి అది ఒక దారిని చూపిస్తున్నట్టుగా అనిపించింది. ఆ ఏడుపు వినండి, అది మనల్ని భయపెట్టడానికి కాదు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి చూపిస్తోంది అని భార్గవ్ గట్టిగా చెప్పి ఆ శబ్దం వచ్చే దిశలో పరిగెత్తాడు. స్నేహితులు అతన్ని అనుసరించారు. వెనక ఆ పిశాచాలు వెంటాడుతున్నాయి. వాటి గోళ్లు నేలను గీకుతుంటే వచ్చే శబ్దం భయంకరంగా ఉంది. భార్గవ్ ఆ ఏడుపును అనుసరిస్తూ చెట్ల పొదలుగుండా దూసుకుపోయాడు. హఠాత్తుగా మంచు తెరలు విడిపోయాయి. ముందు ఒక చిన్న కొండమీద పాతబడిన శివాలయం కనిపించింది. ఆ గుడి చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్టుగా అనిపిస్తోంది. గుడి మెట్లు ఎక్కుతుండగా వెనక వస్తున్న ఆకారాలు మెట్ల దగ్గరే ఆగిపోయాయి. అవి గుడి లోపలికి రాలేకపోతున్నాయి. ఆ ముసలావిడ కూడా గుడి ఆవరణ బయటే నిలబడి భయంకరంగా అరుస్తోంది. అందరూ గుడి లోపలికి వెళ్లి గర్భాలయం ముందు పడిపోయారు. అక్కడ ఉన్న శివలింగం సాక్షిగా వాళ్ల ప్రాణాలు దక్కాయి. బయట ఆ శబ్దాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వృద్ధారాలు గుడి బయట కూర్చుని నా బిడ్డను పంపండి అని ఏడుస్తోంది. కిరణ్కు మెల్లగా స్పృహ వచ్చింది. మనం ఎక్కడున్నాం అని అడిగాడు. భార్గవ్ ఏమీ మాట్లాడలేకపోయాడు.
కేవలం బయట జరుగుతున్న భీభత్సాన్ని చూస్తూ ఉండిపోయాడు. తెల్లవారుజామవుతోంది. నెమ్మదిగా వెలుతురు రావడం మొదలైంది. వెలుతురు వస్తున్న కొద్దీ ఆ బయట ఉన్న ఆకారాలు ఆ ముసలావిడ మంచులో కరిగిపోతున్నట్టుగా మాయమైపోయారు. అడవి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంది. ఏ శబ్దమూ లేదు, ఏ ఏడుపూ లేదు. కాని భార్గవుకు తెలుసు, అది ముగింపు కాదు. తెల్లవారగానే అడవి అంతా ప్రశాంతంగా ఉంది. ఇందాకటి భీభత్సం కళ్ల ముందు కదలాడుతున్నా బయట కనిపిస్తున్న దృశ్యం మాత్రం చాలా సహజంగా ఉంది. పిట్టల కూతలు, సూర్యకిరణాలు ఆ చెట్ల సందుల్లోంచి భూమిని తాకడం అంతా మామూలే. కాని భార్గవ్ మనసు మాత్రం మామూలుగా లేదు. పదండి, ఇప్పుడే వెళ్ళిపోదాం అని సాయి అన్నాడు. నలుగురు స్నేహితులు ఆ గుడి నుంచి దిగి అడవిలో దారి వెతుక్కుంటూ నడిచారు. ఆశ్చర్యకరంగా నిన్న వాళ్లు గంటల తరబడి వెతికినా దొరకని మెయిన్ రోడ్డు ఇప్పుడు కేవలం 20 నిమిషాల నడకలోనే కనిపించింది. రోడ్డు మీదకు రాగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అక్కడ ఒక టీ షాప్ ఉంది. అక్కడున్న ఒక పెద్దాయనను భార్గవ్ అడిగాడు, తాతా, లోపల అడవిలో ఒక గుడిసె ఉంది కదా, అక్కడ ఒక ముసలావిడ ఉంటోంది, ఆమె ఎవరు? ఆ మాట వినగానే టీ షాపు తాత మొహం మారిపోయింది. చేతిలో ఉన్న గ్లాసు కింద పడేంత పనయింది. నాయనా, మీరా గుడిసె దగ్గరికి వెళ్లారా? మీరింకా ప్రాణాలతో ఉన్నారంటే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు అని గగురుపాటుతో అన్నాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం అది సరిగ్గా 100 ఏళ్ల క్రితం నాటి కథ. ఆ ముసలావిడ పేరు లక్ష్మమ్మ. ఆమెకు ఒకే ఒక్క కొడుకుండేవాడు. ఒకరోజు ఆ అడవిలో దారి తప్పిపోయిన ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఆకలితో ఆ గుడిసెకు వచ్చాడట. లక్ష్మమ్మ అతడికి ఆహారం పెట్టింది. కాని ఆ ఆఫీసర్ మత్తులో ఆమె బిడ్డను ఏదో అపార్థం చేసుకుని కాల్చి చంపేశాడట. ఆ బాధతో లక్ష్మమ్మ పిచ్చిదైపోయి తన బిడ్డ మృతదేహాన్ని ఆ గుడిసె నేల కిందనే పాతిపెట్టి అక్కడే ఆత్మహత్య చేసుకుందట. అప్పటినుంచి ఆ గుడిసె ఒక శపించబడిన ప్రాంతంగా మారిపోయింది. ఎవరైనా అటువైపు వెళితే ఆమె తన బిడ్డ కోసం వాళ్లను బలి తీసుకుంటుందని అక్కడ చెప్పుకుంటారు. మీరు గుడి లోపలికి వెళ్లారు కాబట్టి బ్రతికి బయటపడ్డారు, లేదంటే ఈపాటికి ఆ అడవి మిమ్మల్ని మింగేసేది అని ఆ పెద్దాయన ముగించాడు. భార్గవ్ తన జేబులో చేయి పెట్టాడు. అతడికి ఏదో తగిలింది. బయటకు తీసి చూస్తే అది నిన్న రాత్రి ఆ గుడిసె నేల కింద దొరికిన ఆ చిన్న పిల్లోడి అంగీ ముక్క. దానిమీద ఉన్న రక్తపు మరకలు ఇంకా అలాగే ఉన్నాయి. అది భ్రమ కాదు, అది ఒక పీడకల కాదు, అది పచ్చి నిజం. విశాఖపట్నం తిరిగి వచ్చాక భార్గవ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతడు మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోతున్నాడు. రాత్రిపూట నిద్రలో అతడికి ఆ ఏడుపు శబ్దం ఇంకా వినబడుతూనే ఉంటుంది. ఆ ముసలావిడ కళ్ళు తననే చూస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్ది రోజులపాటు అతడు మానసిక వైద్యుడి దగ్గర చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ భార్గవ్ అడవివైపు చూడాలంటేనే భయపడతాడు. ట్రెక్కింగ్ అంటేనే అతడికి వెన్నులో వణుకు పుడుతుంది. విశాఖ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం మానేశాడు. అతడి స్నేహితులు కూడా ఆ రాత్రి గురించి మళ్లీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కాని వాళ్లందరి కళ్లల్లోనూ ఒక భయం ఎప్పుడూ దాగి ఉంటుంది. మిత్రులారా, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా కూడా ఉంటుంది. కొన్ని చోట్ల మనకు తెలియని శక్తులుంటాయి. ఆ శక్తుల జోలికి వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాడమాడటమే. భార్గవ్ అదృష్టవంతుడు కాబట్టి ఆ గుడి వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కాని అందరికీ అలా జరగాలని లేదు. మిత్రులారా, ఇది భార్గవ్ అనుభవం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరైనా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్లీ రేపు రాత్రి 7 గంటలకు మరో సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.